ఎవరైనా నీకు లేట్ రిప్లై ఇచ్చారంటే బయట కామ్గా ఉంటావు, కానీ లోపల పెద్ద యుద్ధమే నడుస్తూ ఉంటుంది. నన్నే ఇగ్నోర్ చేస్తున్నారా, నేను బోరింగా, ఏదైనా తప్పు మాట్లాడానా అని ఇదే ఆలోచిస్తూ ఉంటావు. రాత్రి 2 గంటలు అవుతుంది, ఫోన్ సైడ్కి పెట్టేశావు, కానీ మైండ్లో మాత్రం ఇంకా స్క్రోల్ అవుతూనే ఉంటుంది. రీల్స్ కాదు, నీ పాస్ట్ మిస్టేక్స్. అప్పుడు అలా మాట్లాడకపోతే బాగుండేది, అందుకే వాళ్ళు దూరమయ్యారేమో అని నీ బ్రెయిన్లో కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ పాడ్కాస్ట్ నడుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరో సక్సెస్ పోస్ట్ పెడితే బయట కంగ్రాట్స్ బ్రో అంటావు, లోపల మాత్రం అతను ఆల్రెడీ సెటిల్ అయ్యాడు, నేను ఇంకా స్టార్టింగ్ లైన్ దగ్గరే ఉన్నాను అని. అది జెలస్ కాదు, నీలోని సైలెంట్ ప్రెజర్ ఎక్కువగా ఉండి అలా అనిపిస్తుంది. నీ మైండ్లో 2 వాయిసెస్ నడుస్తూ ఉంటాయి. ఒకటి, నీ టైం వస్తుంది, కన్సిస్టెన్సీగా ఉండు అని. సెకండ్ వాయిస్, నీ వల్ల కాదు, ట్రై చేసినా సక్సెస్ అవ్వలేవు అని. ప్రాబ్లం ఏంటంటే మనం నెగిటివ్ వాయిస్కి ఎక్కువ వాల్యూ పెడతాం. సో నీతో నువ్వు ఎలా మాట్లాడుకుంటావో అదే నీ కాన్ఫిడెన్స్ లెవెల్, అదే నీ మెంటల్ హెల్త్, అదే నీ ఫ్యూచర్ డైరెక్షన్. ఈరోజు ఒక ఛాలెంజ్ తీసుకో. నెగిటివ్ వాయిస్ స్టార్ట్ అయ్యే ప్రతిసారి స్టాప్, ఐ గాట్ దిస్ అని చెప్పు. ఎందుకంటే మీ మైండ్లో రన్ అవుతున్న సీక్రెట్ చాట్ నీ లైఫ్ స్క్రిప్ట్ అవుతుంది. ఎడిటింగ్ కూడా నీ చేతిలోనే ఉంది. సో ఎలా ఉంటావనేది నీ ఇష్టం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి. థ్యాంక్ యూ.